శంకరాచార్యులు కూడా దీని లోతుల్లో ఒక మాట అని వదిలేయలేదు. అంటే ఏ మాట? జగత్మిథ్య, మరి ఆత్మ సత్యం అనే ఒక మాట చెప్పి ఆయన వదిలేయలేదు. అంటే ఈ భావన ప్రతి వాళ్ళకి, అంటే జగత్మిథ్య ఆత్మ సత్యం అనేటటువంటి భావన సాధకులకి ఎందుకు కలగదు అనే విషయం మీద ఆయన చాలా కూలంకషంగా, ఆయనే కాదు మహాత్ములందరూ కూడా ఒకే సత్యాన్ని చెప్పడం జరిగింది. ఎంతవరకు ఈ భావన కలగదు, జగత్ మిథ్య అనే భావన ఎంతవరకు కలగదు అంటే, దృశ్య విషయాల మీద ఆసక్తి ఉన్నంత వరకు ఈ భావన కలగదు. అంటే కనిపించిన విషయాల మీద, ఈ సృష్టిలో కనిపిస్తున్నదాన్ని సత్యం అనే భావన ఎప్పుడు పోతుందంటే ఇది మిథ్య అన్నప్పుడు. మరి మిథ్య అనే భావన ఎందుకు పోవట్లేదు అంటే, దాని మీద ఉన్న ఆసక్తి, ఈ విషయాల మీద ఉన్న ఆసక్తి వల్ల నీకు ఆత్మతత్వం అర్థం కాక ఇది మిథ్య అనే భావన కలగటలేదు. అందుకే అష్టావక్రం కూడా చెప్తాడు, మరి విషయాల మీద ఆసక్తి వదిలితే సత్యం బోధపడుతుంది అని. అందుకే విషయాలని విషయంలా సృజించు అని కూడా చెప్తాడు. మరి ఈ విషయాల మీద, కనిపిస్తున్న వాటి మీద ఆసక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు దాన్ని మిథ్య అనే భావన కలగపోవడానికి కారణమైంది. అలా కలగపోవడానికి ముఖ్య కారణం, అది సత్యం, ఆత్మ సత్యమా కాదా అనేది సంశయాత్మకం. ఎందుకు అంటే ఎంత చెప్పినా వాటి మీద ఉన్న ఆసక్తి వల్ల, ఆత్మ మీద అంతగా ఆసక్తి పొందలేని వాళ్ళకి అది మిథ్య అంటే ఒక పట్టాన ఒప్పుకోబుద్ధి కాదు. దుష్ట విషయాల మీద ఆసక్తిని కనపరిచిన బుద్ధి గల వాడికి మన స్వస్వరూపం ఏనాటికి తెలియదు అని శంకరాచార్యులు చెప్పడం జరిగింది. అంటే కనిపించే విషయాల మీద పదే పదే ఆసక్తిని పెంచుకున్న బుద్ధి ఆత్మ మీద ఆసక్తి అంతగా ఉండదట. అందుకే తన స్వస్వరూపాన్ని తాను దర్శించలేదు.